హలో ఫ్రెండ్స్, నిఫ్టీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్. బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్లో ఉంది. నేను చెప్పిన విధంగా మనకి ఈ వీక్లీ సపోర్ట్ లైన్ బ్రేక్ చేసింది. వీక్లీ రెసిస్టెంట్ లైన్ బ్రేక్ చేసి సపోర్ట్ తీసుకుందని ఈరోజు చూద్దాం. మనం ఏదైతే రోజు లెవెల్స్ వేసుకుంటున్నామో ఇది చాలా ఇంపార్టెంట్ మార్క్స్. దీనిపైన ఉంటే మార్కెట్ బుల్లిష్, దీని కిందికి ఉంటే మార్కెట్ బేరిష్. అంతే సింపుల్ లాజిక్. ఫ్యూచర్లో మీకు కూడా తెలియజేస్తాను. చూద్దాం ఫ్రెండ్స్, మార్కెట్ ఈ బ్లూ లైన్ ఇది వీక్లీ లైన్ ఫ్రెండ్స్. మనం చెప్పుకున్నాం నిన్న దీనిపైన బ్రేక్ అయింది, సస్టైన్ అయింది, బాగా సస్టైన్ అయింది. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కనుక మార్కెట్ దీనిపైన ఉంటుందా కిందికి వస్తుందా మళ్ళీ చూద్దాం ఒకసారి. ఈ టూ లైన్స్, రెడ్ లైన్స్ మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్గా వర్క్ చేస్తాయి. దీనిపైన ఉంటే మార్కెట్ బులిష్గా ఉంటుంది, దీని కింద ఉంటే బేరిష్గా ఉంటుంది. ఇది సింపుల్ లాజిక్తో చూసుకుంటాను నేను ఎవ్రీడే. దీనిపైన ఉంది అంటే క్యాండిల్ మళ్ళీ ఓపెనింగ్ బట్టి ఉంటుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒక విధంగా ఉంటుంది, గ్యాప్ డౌన్ అయితే ఒక విధంగా ఉంటుంది. నిన్న ఇక్కడ క్లోజ్ అయింది, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఇది రెసిస్టెంట్గా పనిచేస్తుంది, మళ్ళీ ఇక్కడికి రావాలి, ఇక్కడ టచ్ చేసి మళ్ళీ ఇక్కడికి రావాలి. ఒకవేళ ఇది కూడా బ్రేక్ చేసిందంటే మళ్ళీ ఇక్కడికి రావాలి, అంటే ఇలా సపోర్ట్ తీసుకొని ఇక్కడ రావాలి. ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, నిన్న క్లోజింగ్ ప్రైస్కి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇలా సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇలా పైకి రెసిస్టెంట్ వరకు వెళ్తుంది. ఇంకా గ్యాప్ డౌన్ ఈ లైన్స్ కింద, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే ఇలా సపోర్ట్ తీసుకొని ఇలా రావాల్సి ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇంకా ఇంతకు మించి మార్కెట్ ఎవ్వరు చెప్పినా అలాగే ఉంటుంది. కాకపోతే మనం చూసే విధానాన్ని బట్టి మార్కెట్ మనం అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. మనం వేసుకున్న లైన్స్ ఏదైతే మనం డ్రా చేసుకున్న లైన్స్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఏ విధంగా బ్రేక్ చేస్తుంది, అవి రెసిస్టెంట్గా పనిచేస్తున్నాయా, సపోర్ట్స్గా పనిచేస్తున్నాయా, మనం వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఒకసారి వేసుకున్న లైన్స్ని నేనైతే వీక్లీ మొత్తానికి లైన్స్ వేసుకుంటాను. ఆ వీక్లీ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తాను. ఆ లైన్స్ ప్రకారం పనిచేస్తేనే మార్కెట్, ఆ విధంగా నేను బై ఆర్ సెల్, పుట్ ఆర్ కాల్స్ను బై చేసుకుంటూ వెళ్తాను. ఇది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. అబ్జర్వ్ చేయండి. ఇది బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం.